మరి దేవుని సన్నిధిలో రాత్రంతా మరి ప్రార్థనలో గడిపినాను. అయితే దేవుడు ఈరోజు నాకు సేవకులు ఇచ్చిన ఈ సమయం కొరకు నేనేం మాట్లాడాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కని విషయాన్ని నాకు నా అంతరాత్మలో బయలుపరిచాడు. దాన్ని మీ మధ్యలో పంచుకోవాలని నేను ఈ సమయంలో నేను ఆశపడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నా యొక్క వయస్సు చాలా వృద్ధాప్యంగా ఉంది. నేను ఎక్కువగా మాట్లాడటానికి నాకు బలం చాలదు. దేవునికి స్తోత్రం. నేను తిన్నగా మాట్లాడతాను. మరి దయచేసి మీరు అందరూ మరి గ్రహించి వినాలని, మనస్పూర్వకంగా వినాలని నేను కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలో దేవుడు నాకు తెలియజేసినట్టుగా ఒక చక్కని మాట నాకు ఏంటంటే, నీవు నేను మనందరం దేవుని యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనం దేవుని రాకడకు వెళ్ళాలని, దేవునితో ఎత్తబడాలని మనందరికి ఆశ ఉంది. మనందరం ఇంతగా మనం ప్రయాసతో భారంతో మరి దేవుని సన్నిధిలో మనం ప్రతి నిత్యము దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ అన్ని మొరపెడుతున్నామంటే దేని కొరకంటే దేవుని యొక్క రాకడలో ఆయనతో ఎత్తబడి ఆయనతో ఉండాలనే ఒక ప్రయాస. అందుకనే దేవుని రాకడ కొరకు ఎంతమంది సిద్ధపడి ఉన్నామో అనేది దేవుడు ఇప్పుడు మనకి కొన్ని మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దాన్ని బట్టి మనం ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషకున్న వాళ్ళందరూ దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, ఒక మొదటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మానవుడు దేవుని స్తుతించాలంటే ఆత్మీయంగా స్తుతించాలని ఒక ఆశ కలుగుతూ ఉంటుంది అంతరాత్మలో. కానీ శరీరంగా మరి ఆటంకాలు, అశ్రద్ధ, నిర్లక్ష్యం అనేది శరీరము మనిషిని కుంగదీస్తూ ఉంటుంది. ఎందుకు కుంగదీస్తూ ఉంటుందంటే, చూడండి, ఒక చక్కని మాటను మనం చదువుకుందాం. మొదటిగా లూకా రాసిన సువార్త, పరిశుద్ధమైన లూకా రాసిన సువార్తలో 21:34 వచనాన్ని మనం ధ్యానించుదాం. అక్కడ నేను చదువుతాను, మీరు వినండి. చూడండి, లూకా రాసిన సువార్త 21:34 వచనాన్ని చదువుతున్నాను. ఆహారము అధికముగా తినుట వలన, తిండిపోతుతనము వలన మందత్వము ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సత్యాన్ని, దేవుని యొక్క ఆరాధనలో మనము పాలు పంపుల బంధు కావాలని, దేవుని యొక్క ప్రార్థనలో నిమగ్నమై ఉండాలని, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఒక అంతరాత్మలో ఆత్మీయంగా మనకు ఒక ఆశ కలుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం అధికంగా తిండిపోతుతనంగా మనము ఆహారాన్ని, ఈ లోక సంబంధమైన శరీర ఆహారాన్ని ఎప్పుడైతే భుజిస్తామో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మందత్వం ఏర్పడుతుంది. దేవుని ప్రార్థన చేయాలన్నా అశ్రద్ధ కలుగుతుంది, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే తిండిపోతుతనము. ఏ విషయంలో కూడా మనం తిండిపోతుతనముగా ఉంటే మనకు ఏకుజాము లేసి ప్రార్థన చేయాలన్నా మెలకు రాదు. లేదా మందిరానికి సమయానికి మనము అటెండ్ కావాలన్నా, హాజరు కావాలన్నా ఆ పావచ్చులనే ఒక నిర్లక్ష్యము, ఒక అశ్రద్ధ కలుగుతుంది. ఎందుకంటే శారీరకంగా మనం తినేటి ఒక ఆహారం, ఆ ఆహారం వలన మనకు ఒక మందత్వం అనేది, ఒక పాలుమాలిక అనేది, ఒక నిర్లక్ష్యం అనేది, ఒక ఈ విషయాలు తినే ఆహారాన్ని బట్టి వస్తుంది. అందుకనే ఈ డాక్టర్ లోక అంటాడు, మరి చూడండి, ఆహారము అధికమా తినుట అనేది తిండిపోతుతనం వలన మందత్వం ఏర్పడుతుందని చెప్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు కూడా ఏం చేస్తారు? దేవుడు ఇశ్రాయేలును వారు చేసేటువంటి ఆ ఎట్టి పనులు, ఎట్టి చాకుర్లు చేసేటప్పుడు దేవుడు వాళ్ళను ప్రేమించి వాళ్ళ ప్రార్థన ఆలకించి వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు దేవుడు. విడిపించిన తర్వాత వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు ఆహారం కొరకు మోషేను శోధించారు. ఏమని శోధించారు?
మాకు తినడానికి మాంసారాలు లేవు, అవి లేవు, ఈ లేవు అని చెప్పి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరి మోషేను శనుగునట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఈ యొక్క ఆ యొక్క ఐగుప్తులో వాళ్ళు భుజించిన ఆహారాలను జ్ఞాపం చేసుకొని దేవదూతలు తినే ఆహారాన్ని ఆ యొక్క ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు వారు అది తింటూ కూడా ఇంకా మోషేను మరి సణిగినట్టుగా, మోషేను శోధించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే అలాగ సణుగుట వలన, అలాగా మోషేను శోధించడం వలన ఆ యొక్క కానాను ప్రయాణానికి, ఆ కానాను దేశానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. మార్గ మధ్యంలోనే రాలిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి తినుట అనేది ఒక చాలా మందత్వం ఏర్పడుతుంది. తినుడు అనేది ఒక మందత్వము, ఆ యొక్క మా పాలుమాలిక ఒక నిర్లక్ష్యము, ఒక అశ్రద్ధ కలుగుతుంది. ఇశ్రాయేలుకి దేవదూతలు పూజించే ఆహారాన్ని దేవుడిచ్చాడు, అది తృప్తిగా తిని కూడా ఇంకా మోషే మీద వాళ్ళు సనుగుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనము తినుట అనేది చాలా చాలా పరిమితంగా తినాలి. పరిమితంగా అంటే మన యొక్క శరీరానికి తగినట్లుగా, ఆత్మీయానికి ఆటంకపరుచుకునేట్లుగా భుజించాలి. ఏదంటే అది తినుట వలన మనిషికి చాలా మందత్వం ఏర్పడుతుంది. దేవుని సన్నిధికి రాలేరు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినకుండా నిద్రపోతూ తూగుతూ ఉంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరం అనేది ఒక ఆటంకం ఏర్పరిచేది అన్నమాట. దానికి రెండవదిగా చూసినట్లయితే చూడండి, రెండవది అక్కడ మనం చదివిన దాన్ని బట్టి రెండవది అహిక విచారాలు కలుగుతుంటాయి. విచారాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు కలుగుతూ ఉంటాయి? రేపటి రోజు మనం ఏమి సంపాదించాలా, ఎలా సంపాదించాలా, రేపు తినేది ఏమి తినాలా, ఏమి త్రాగాలా, నా బిడ్డలకు నేను ఏమి సంపాదించాలా, ఏమి మరి కూడకు పెట్టాలి అనేటి ఒక లోక సంబంధమైన అహియాచారాలు కలుగుతూ ఉంటాయి మానవుడికి. ఎందుకంటే వారి యొక్క జీవితాల్లో వాళ్ళకు ఉండేట మరి దేవుని మీద ఉండేట ఆత్మీయ వెదుగుదల లేక లోకం వైపు, లోక సంబంధమైనటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి యొక్క కోరికలు, ఆలోచనలు అలాగే కలుగుతూ ఉంటాయని బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. ఇచ్చింది యేసు ప్రభు ఖచ్చితంగా తెలియజేసిన మాట ఏంటంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు ఒక మాట, చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాట 4-6 వచనంలో చదివినట్లయితే అక్కడ చింతపడకూడదు అంటున్నాడు. దేని గురించి మీరు చింతపడకూడదు. దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, ఆయన రక్తం చేత కడగబడిన దేవుడు నీవు బిడ్డవు కాబట్టి ఏ విషయంలో కూడా చింతపడకూడదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సంపాదించుదుమా అనేటువంటి చింతపడకూడదని, మన అవసరతల గురించి మనము ఏనాడు ఆలోచించకూడదు. ఆ విచారాలతో మనం కుంగిపోకూడదని ఈ వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. కృతజ్ఞత పూర్వకంగా దేవునికి మనం తెలియజేస్తే ఆయన సమస్తం ఇవ్వగల దేవుడని అనే లేఖనాల్లో మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనకు కావలసినయో దేవుని దగ్గర మనం అడగాలి, దేవుని యొక్క స్తుతించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే పోరాడుతూ ఆత్మీయంగా అడుగుతామో దేవుడు సమస్తము నీకు కావలసిన ఆయన అడగకపోయినా ముందే ఆయనకు తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక చక్కని ఉపమానంతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ మరి లూకా రాసిన సువార్త, మరి లూకా సువార్త 14 2 మాటలు మాకు చదువుకుందాం. 14:15 నుండి చదువుకుందాం. ఒకడు ఈ మాటలు విని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే 14 లూకా రాసిన సువార్త 14:15 వచనం చదివినట్లయితే, ఇందుకాలమందు అతడు
ఇప్పుడు సిద్ధమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు అనేకులను ఆహ్వానించాలని తన యొక్క సేవకులను మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలని పిలనంపాలని ఆ యొక్క మరి ఇందులో పాల్గొనాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మొదటిగా మనం చూస్తున్నట్లయితే అక్కడ ఒకడు పొలము కొన్నట్లు చెబుతున్నాడు, సాగులు చెబుతున్నాడు. ఒకడేమో నేను పొలం కొన్నాను, నేను విందుకు రాలేనని చెబుతున్నాడు. మరి ఒకడేమో చెబుతున్నాడు, నేను 2 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరిమర్శించాలి, అవి ఎలాగ ఏ సేద్యం చేస్తాయో, ఎలాగ దున్నుతాయో వాటిని పరీక్షించుకోవాలి, వాటిని అలవరించుకోవాలి అనేటువంటి ఒక సాగు, ఒక నెపమును చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మరి ఒకడు చెప్తున్నాడు. మూడవవాడు ఏం చెప్తున్నాడు, నేను నూతనంగా ఒక వివాహాన్ని చేసుకున్నాను, అందును బట్టి నేను రాలేను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క భార్యతో నేను సుఖభోగాలు అనుభవించాలి, అందును బట్టి నేను ఆ విందులో నేను పాలు పొందలేను అనే నెపమాలు, ఇలాంటి నెపమాలు చెప్తున్నారు. ఈ రోజున ప్రియులారా, దేవుని ప్రార్థనకు రమ్మంటే అనేక నిందలు, అనేక నెపములు, అనేకమైన సాగులు చెబుతూ ఉన్నారు. ఈ రోజున ఎటు చూసినా, ఎక్కడ చూసినా, అమ్మా ప్రార్థన రండమ్మా, రక్షణ పొందండి అమ్మా, దేవుని రాకడ ఆసన్నమైంది, దేవుడు వస్తే నువ్వు ఇడవబడిపోతే నిత్య రాగానికి గురైపోతావు అని చెప్పి దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ చెప్తే ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఏమని చెప్తున్నారు? మీరు పరలోకానికి పోతే చాలులే, మేమేడ రాగలమని అనేక రకరకాలైన నెపాలు, సాగులు చెప్తున్నారు. ప్రియులరా, ఆనాడు సాగులు చెప్పినట్టుగా జనాంగము ఈనాడు కూడా సాగులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి ఈ పరిసర ప్రాంతాలలో నిజంగా మరి చెప్పాలంటే దాదాపు 40 సంవత్సరాల నుండి ఈ యొక్క స్వార్థను మరి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ మరి చాలామంది అనేక నెపములు చెప్తూ, అనేకమైన తృణీకరలు, అనేకమైన అపనేదలు అని చేస్తూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావాలంటే సాగులు చెప్పకూడదు. దేవుని రక్షణ పొందమంటే దేవుని విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలో నీవు వచ్చి దేవుని కావలసినయో అడిగితే ఆయన ఇచ్చే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. రక్షణ లేని వారు ఎడవబడిపోతారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటిది సరి అయిన పద్ధతి కాదని ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. చూడండి, సరైనది కాదని హృదయాన్ని చూపిస్తుంది, సరి అయిన హృదయం కాదని చూపిస్తుంది ఈ యొక్క వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అహిచారాలు మానవుల్లో ఉన్నాయి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఒక నిరీక్షణ కలిగిన, ఒక ఆత్మీయత లేనటువంటి ఒక జనముగా ఉన్నారు చూస్తుంటే. రెండవదిగా ఏంటంటే నెపములు, అనేక సాగులు. ఇది సరి అయిన హృదయానికి అది సూచిస్తుందని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దైవ సన్నిధికి రావాలని మనం ఒక తాపత్రం అనేది, ఒక ఆశ అనేది, ఒక కోరిక అనేది ఉండాలి. ఈరోజు నువ్వు మరి ఈ లోక సంబంధమైన పనిబాట్లకు పోతే 1000 రూపాయలు వస్తేనే తాపత్రం ఉంది. కానీ దేవుని సన్నిధిలో నువ్వు పోగొట్టుకుంటే నిత్య నరకాగ్నికి ఆహుతి కావాల్సి వస్తుందని ఒక మాటను నువ్వు గుర్తించుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి కాలంలో అంటే పాత నిబంధన కాలంలో ప్రార్థన చేసేది లేదు, ప్రార్థన చేసే అనుభవం లేదు. ఎందుకు లేదంటే నూతనంగా ఆదామావలను దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించి దేవుని యొక్క వెలుగుతో వాళ్ళని కూడా నింపాడు, వెలుగు వస్త్రం వాళ్ళకి ధరింపజేశాడు. అందుని బట్టి మరి ప్రార్థన చేసే అవసరత ఆనాడు లేదు, ఎవరికి? ఆదాములకు లేదు. కానీ ఒకానొక సమయంలో ఏదోను వనములో యేసు ప్రభువారు తినొద్దన్న పండును తిని వాళ్ళు
పాపాన్ని తెచ్చుకున్నారు. ఆ వెలుగు వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. దేవుని ఆశీర్వాదాలను కోల్పోయారు. అందుకని ప్రార్థన చేయాల్సిన అవసరత వచ్చింది. ఆ కాలంలో మరి ఎంతోమంది ప్రవక్తలు ఉన్నా కూడా మరి ఎనోషు కాలం నుంచే ప్రార్థన ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎనోషు కాలం నుండి ప్రార్థన ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ విధంగా మరి ప్రార్థన లేని జీవితము వారి యొక్క బ్రతుకే వ్యర్థమని రాయబడి ఉంది. కాబట్టి ప్రార్థన అనేది ప్రాముఖ్యమైన ఒక మెట్టు అన్నమాట. ఎంతటి కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థన అనేది లేకపోతే మనం ఎన్ని బోధలు చేసినప్పటికి కూడా, ఎన్ని పాటలు పాడినప్పటికి కూడా, ఎన్ని చేసినా కూడా అది నిర్మూలమైపోతుంది. ప్రార్థనే ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మరొక మాట చూద్దాం. ఆ దినాలలో అడుగుడి మీకు ఇవ్వబడని యేసయ్య చెప్పాడు. మనం ఏదైతే అడగాలనుకుంటామో అది యేసయ్య సన్నిధిలో మనము ప్రార్థనా రూపకంగా అడగాలి. ప్రార్థనని ధూపం వేసి అడగాలి. అప్పుడు దేవుడు తప్పక ఇచ్చే దేవుడు, తప్పక ఆశీర్వదించే దేవుడు అని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. అదే లూకా రాసిన సువార్త ఒక మాట చదువుదాం. నేను త్వరగా చదివి వినిపించింది ముగిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 9:14 చదువుదాం. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక సమయంలో యేసు ప్రభు వారు మరి కొంత మైదూరం అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ గొప్ప మరి మీటింగ్ పెట్టాడు. ఒక సమావేశాన్ని సమకూర్చి అక్కడ బోధ చేస్తూ ఉన్నాడు. అనేకులు ఆ చుట్టుప్రక్కల పట్టణాలు ఉండేవాళ్ళు కొన్ని వేల మంది ఆ యొక్క సమావేశానికి కూడుకుంటే యేసు ప్రభు ఆయన బోధిస్తుంటే ఆ మాటలు ఎంతో ఒక రత్నాల మూటలుగా ఉన్నాయి. ఒక్కరు కూడా లేచిపోవటానికి కూడా ఒకరికి మనసు ఒప్పలేదు. అయితే తీరా సాయంత్రం మరి చీకట కాలం అయిందో కూడా ఎవరు లేచిపోలేదు. అప్పుడు శిష్యులు అడిగారు. ఏమడిగారంటే, మరి ప్రభా ఈ ప్రాంతంలో మరి ఏది అడవుల ప్రాంతం మైదానము, ఈ మైదానంలో మీరు ఎంతో జనాలకి ఆహారము మరి తెచ్చిపెట్టాలంటే ఎక్కడ తెచ్చిపెడతారు? ఎక్కడ అపరేత్రియులు వెళ్ళిపోలేరు, ఇంటికి వారి గృహాలకి పోలేరు, వారి గ్రామాలకు వెళ్ళిపోరు, ఏం చేయాలని అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో తీసుకురమ్మడు. దేవుని స్తోత్రం. అప్పుడు 2 చేపలు 3 రొట్టెలను ఉన్నాయని ఒక పిల్లవాడి దగ్గర తీసి ఇప్పుడు యేసు ప్రభు చేతికి ఇస్తే ఆయన ఆశీర్వదించి వారి యొక్క ఇచ్చినప్పుడు వారికి 5,000 మంది ప్రజలు తిని ఆ మిగిలిన గంపలను 12 ముక్కలు, ఆ 12 గంపలకు ఎత్తారు. ఆ ముక్కలు మిగిలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అడిగిన దానిని ఆయన ఇచ్చేదానికి సమర్థుడు. ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి అద్భుత కార్యాలను చేసే దేవుడు, ఇలాంటి మేలు చేసే దేవుడు, ఇలాంటి మంచి దేవుడు, ఇలాంటి గొప్ప దేవుడిని స్మరించడానికి, ధ్యానించడానికి, మందిర ఆరాధనకి రావాలంటే అనేకమైన నెపములు, అనేకమైన సమస్యలు, అనేకమైన మరి సాగులు ఈనాడు ప్రజలు చూడండి భయంకరమైన దినాలుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ విధంగా మరి అనేకులు సాగులు చెప్తున్నారు. ప్రజల కోసం కన్నీటితో ప్రార్థించి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనం కూడా అలాంటి అనుభవంలోకి రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం కూడా మరి ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు, మరి అనేకుల కొరకు, అనేకులు రక్షణ కొరకు, అనేకులు మరి వారు కూడా మనవలే దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని రక్షణ పొందాలి, దేవుని రక్తంతో కడగబడాలి అనేట ఒక తపన మనకి ఉండాలి. మరి కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆయన కార్యములు జరిగించేవాడని నేను ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఒక మాట రాస్తున్నాడు, చూడండి, చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయం 24వ వచనం చదువు. కొందరు
మానుకొనుచున్నట్లుగా సమాజములో కూడుకొనుట మానక ఒకని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట వీరు చూచి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకని ఒకడు కురిపల్పవలవనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చక్కని మాటను మనం వింటూ ఉన్నాం ప్రియులారా. ఏం మాట అంటే ఇక్కడ పౌలు ఆ హెబ్రీ సంఘంతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? ఒకడు పురికొల్పుకొని ఆ దినము ఏ దినము? యేసు ప్రభు రెండవ దినము. ఆ దినము రాకడను తెలుసుకొని అందుకు మనం ఏం చేయాలంటే ఇప్పుడే సిద్ధపడాలి. ఆ దినము కొరకు, ఆ భయంకరమైన దినము కొరకు ఇప్పుడే సిద్ధపడాలి. ఒకరినొకరము మనం హెచ్చరించుకుంటూ పురికొల్పుకుంటూ సమాజంలో కూడుకోవాలి. సమాజంలో దేవుని ఆ సన్నిధిలో మనము గోజారాలి, పోరాడాలి. దేవుని కొరకు మనము స్థిరపడాలి, మనము సిద్ధపడాలని చెప్పి ఆ పౌలు ఆ యొక్క సంఘానికి తెలియజేసిన మాటలు ఈ యొక్క ఉదయకాలము మనందరితో, మీతో నాతో మనందరితో హెచ్చరిస్తున్నాడు దేవునియుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఒకరినొకరు ఉరికొల్పుకోవాలి, ఒకరినొకరు సమకూర్చుకోవాలి, ఒకరినొకరు పిలుచుకోవాలి. రాని వాళ్ళని ఏ రోజు ఎక్కడికి వెళ్ళి అక్క, ఎక్కడికి వచ్చి ఎక్కడికి పోయి సోదరుడా అనేది మనం పరామర్శించుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక రోజు పోతే ఎంత నష్టమో వాళ్ళకి తెలియదు. ఆత్మీయంగా ఎంత నష్టమో, దేవుని ఆశీర్వాదాలు ఎన్ని పోతాయో వాళ్ళకి తెలియదు. అందుకని తెలిసిన నీవు నేను వారిని పురికొల్పేటువంటి సత్యమైన మాటలతో వారిని ఉత్సాహపరచాలి, ప్రోత్సాహపరచాలి, వాళ్ళని బలపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనము ఎవరికి పోయి వాక్యం చెప్పదమన్నా వారు ఎకశకంగా ఎకటకరంగా మాట్లాడే రోజులుగా ఉన్నాయి. ఎందుకంటే దుష్టుడైన సాతానుడు వారిలో ఒక స్థిరస్థావరం వేసుకొని దేవుని యొక్క మాటలని వినకుండా చేస్తున్నాడు. దేవుని సేవకులను వికటకరంగా అపహాస్యం చేసేట్టుగా దురాశలోచనలు వాళ్ళు ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, మనం ఆ విధంగా ఒకరినొకరు సమాజంలో కూడుకునేట్టుగా అనుభవంలో మనం నడుచుకోవాలని చెప్పేసి ఈ యొక్క పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చూడండి, మరొక మాటను చదువుకుందాం. మరొక మాట చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము తమ దీటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 మాత్రం బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని, బుద్ధి గలవారు అవును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం పరలోక రాజ్యాన్ని ఒక ఉపమానంగా ఈ యొక్క పరిశుద్ధుడైన మత్తయ్య రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరలోక రాజ్యాన్ని ఒక ఉపమానంగా రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడంటే ఇక్కడ 10 మంది కన్యకలను పోలినటువంటి ఈ యొక్క ఉపమానాన్ని రాస్తున్నాడు. ఈ 10 మందిలో 5 బుద్ధి లేని వాళ్ళు, ఒక 5 బుద్ధి కలిగిన వారు. ఈ 5 కలిసి దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని రాకడ ఇంకా కొద్దిగా ఆలస్యం అయినప్పుడు ఆ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే నిద్ర వస్తున్నారు. నిద్ర మత్తులై మందత్తులై
మందమతులై నిద్రపోస్తున్నారు. నిద్రపోయిన తర్వాత ఈ బుద్ధి కలిగిన వారు ఏం చేస్తున్నారు వాళ్ళు సిద్ధపడ్డారు. ఏమి సిద్ధపడ్డారు? పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన ఈ బుద్ధి కలిగిన కన్యకలు నూనె అనగా నూనె దివిటీలలో నూనె అంటే దివిటి అనగా మన హృదయానికి ఒక సూచనగా కనిపిస్తుంది ప్రియులారా. ఈ యొక్క హృదయం అనే యొక్క దివిటిలో ఒక నూనె పోయాలి. ఆ నూనె అనేది ఏంటంటే పరిశుద్ధాత్మను ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీవు ప్రతిరోజు ఎప్పుడైతే ఆ అనుభవంలో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడుతూ, పరిశుద్ధాత్మతో నువ్వు కుమ్మరించబడుతూ, పరిశుద్ధాత్మతో నువ్వు గంతులు వేస్తూ, పరిశుద్ధాత్మతో నీవు అన్య భాషలు మాట్లాడగలుగుతావో, ఆ దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతావు, దేవుని యొక్క రాకడను గుర్తించగలుగుతావు. అయితే పరిశుద్ధాత్మ లేనటువంటి యొక్క మందమతులు అనగా వాళ్ళు పరిశుద్ధాత్మ లేదు, అందుకనే వాళ్ళు కునికినారు అంటే వాళ్ళకి అనుభవం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. అది దానికి వచ్చిన ఒక లిటికేషన్ ఏంటంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు కనుక ఆ యొక్క యేసయ్య రెండవ రాకలో మధ్యాకాశంలో యేసు ప్రభు వచ్చేట స్వరము, ఆ బోరను ఊదేట బోరాన్ని వాళ్ళు వినలేకపోయారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే నూనె వాళ్ళ దివిటిలో లేదు. దివిటి అనగా హృదయం. ఈ హృదయం అంతరంగంలో పరిశుద్ధాత్మ వెలుగుతూ ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మతో అన్య భాషలు మాట్లాడాలి. అప్పుడే ఆ స్వరాన్ని వినగలుగుతావు, ఆయన రాకడను గుర్తించగలుగుతావు. అప్పుడు వచ్చినప్పుడు ఆయనతో కూడా మధ్యాకాశములో నువ్వు ఒక ఐష్కాను ఈ నూనె ఎట్టలాగుతుందో అట్టా ఆయన యొక్క స్వరం వినంగలోనే నీవు దేవుని దగ్గరికి ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ అనుభవం రావాలి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఆత్మను అనేది ఉండాలి. మనం ఏదో వచ్చాం పోయాం కాదు. పరిశుద్ధాత్మ అనుభూతిలో మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉన్నప్పుడే ఆయన రాకడను మనం గుర్తించగలుగుతాం, ఆయన స్వరను మనం వినగలుగుతాం. అప్పుడే మనము దేవునితో కూడా ఎత్తబడతామన్న రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట మనము కూడా ఆనందముతో సునీత గీతాలతో మనము ఆనందం అనుభవిస్తూ ఉండగలుగుతామని బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి అలాంటి అనుభూతి మనందరికీ దేవుడు దయచేయునుగాక. మరొక మాట చదువుదాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరొక మాట చూడండి. మరొక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 పౌలు చక్కగా రాస్తున్నాడు ఇక్కడ కొరింథీయులకు 16వ అధ్యాయము 22 ఎవడైనను చూడండి, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చిన్న మాటను నేను చెప్పాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుని నేను ప్రేమిస్తున్నానని ఎంతోమంది నేను చూస్తున్నాను, నేను కూడా వింటున్నాను. ప్రభువును ప్రేమించడం అంటే పెదలతో నాలుగుతో కాదమ్మా. ప్రభువును ప్రేమించాలంటే ప్రభు ఏదైతే ఆదేశించాడో, ప్రభు ఏదైతే మనకు ఒక నిబంధన పెట్టాడో, ప్రభు ఏదైతే ఒక గిరిగిస్తాడో, ఒక మన కట్టడలను ఇచ్చాడో, వాటిని మనం ఎప్పుడైతే ధ్యానించుకుంటూ వాటి ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని లేకపోతే మన శరీర యొక్క బ్రతుకును మనం సరి చేసుకుంటూ ఆయనతో ఉన్నప్పుడే ఆయన ప్రేమించిన వాడు అవుతాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన క్రియలు లేకుండా, ఆయన యొక్క మాదిరికరం లేకుండా, ఆయన చెప్పిన త్రోసేసి ఏదో ఒక విధంగా నోటితో పెదలతో నాలుగుతో ప్రేమించడం అంటే అది కాదు ప్రేమించటం. దేవునికి స్తోత్రం. ఆ మాట మళ్ళీ చదువుమా. ఎవడైనాను ఆమేన్. దేవుడు మనలను ప్రేమించి ఏం చేస్తాడంట? దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారునిగా యేసు ప్రభుని ఇచ్చేసాడు. ఆ విధంగా మనమేమి ఇవ్వాలి? ఆయనకి మనమేమి ఇవ్వాలో?
దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాల కొరకు, మన దుర్మార్గతల కొరకు, మన రక్షణ కొరకు మనం ఆ దేవునితో కూడా మనం ఉండాలని ఒక ఆదేశంతో, ఒక ఉద్దేశంతో, లేకపోతే ఒక సంకల్పంతో ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తును మనకిచ్చాడు. యేసుక్రీస్తు మన కొరకు, మన పాపాల కొరకు, మన దోషాల కొరకు, మన శాపాల కొరకు ఆయన ఏం చేశాడంటే ఈ లోకంలో ఆయన ప్రాణాన్నే నిలబెట్టాడు. ఆయన ప్రాణాన్నే సజీవ యాగముగా ఆయన అర్పించాడు. అందుని బట్టి మనం ఏం చేయాలా? యేసు ప్రభుకి మనం ఏం చేయాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలా? మనం కూడా ప్రభువుని ప్రేమించి మనకున్నది ఏదైనా ఇవ్వాలా. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకేమైతే ఉందో అది మనం ఇవ్వాలి. ఆయనకున్నది, ఆయన మనల్ని ప్రేమించి మనకు ఆయన కుమారుని ఇచ్చాడు. మనం ఏమి ఇవ్వాలా? మనకున్నది ఏదైనా సరే ఆయనకి ఇచ్చినప్పుడే మనము ఆయన ప్రేమించిన వారం అవుతాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు చక్కగా దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు సిద్ధపడగలిగిన కొన్ని మరి హెచ్చరికలు, కొన్ని మాటలు, కొన్ని విషయాలు, వీటన్నిటిని కూడా మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన హృదయాలలో, మన బ్రతుకుల్లో, మన నడవడిలో మనం ఉన్నంతకాలం వాటిని అవలంబించుకుంటూ వాటిలో మన హృదయంలో మిళితం కావాలి. మిళితమైనప్పుడే మనం దేవుని రాకడలో సిద్ధపడిన వారముగా ఉంటాము. బుద్ధి లేని కన్యకలు ఎలాగా ఆత్మీయ జీవితాలను పోగొట్టుకున్నారో, బుద్ధి లేని కన్యకలు ఎలాగా పరిశుద్ధాత్మ లేక నిద్రించారని, నూనె లేదు మాకు ఆరిపోయిన దీటులు అంటున్నారు, నూనె లేదంటున్నారు. నూనె అనగా పరిశుద్ధాత్మక సూచనగా ఉన్నది ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మ అనేది లేకపోతే, పరిశుద్ధాత్మనే పొందుకున్నానని చాలామంది అంటారు, మధ్యలో లోకానుసారమైన అహియాచారాల్లో, విచారాల్లో పడి ఆత్మీయం కోల్పోయి మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు. అలాంటి వారి బుద్ధి లేని కన్యకలని, ఆ బుద్ధి లేని కన్యకలు నూనె లేని మేము కొనుక్కొని వస్తూ ఉంటారు. ఎందుకు కొనుక్కొచ్చేది? మధ్యలో దేవుని రాకడ కొనుక్కొని వస్తే ఆగుతుడా దేవుడు? నీవు నేను మనం ఆత్మీయత నూనె లేదు కొనుక్కొని వస్తామని సాగులు చెప్తే దేవుని రాకడ ఆగుద్దా? ఆగదు. కాబట్టి దేవుని రాకక ముందే ఆయన ఈ యొక్క ప్రవక్తల ద్వారా, ఈ దైవ సేవకుల ద్వారా, ఈ పెద్ద భక్తుల ద్వారా మంచి చక్కని హెచ్చరికలు, మంచి చక్కని వాక్యాలు, చక్కని మాటలను ఈ యొక్క మాటలను మనకి ముందుగా తెలియజేసేటంటే ఆయన రాకడలో మనందరం కూడా ఉండాలనే ఒక ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం. కాబట్టి ఈ విధంగా బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్, 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 హల్లెలూయా. చివరిగా ఒక మాట నేను చెప్పాలని చూస్తున్నా. చూడండి, అదే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18 అధ్యాయము 8 వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఒక విశ్వాసాన్ని గురించినటువంటి ఒక మాటలు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో అవిశ్వాసము, అనుమానము, అపనమ్మకం ఉంటే, సందేహము లాంటివి ఉంటే దేవుని రాకడకు ఆటంకాలు కలుగజేస్తాయి. అందువల్ల దేవునితో మనము ఎత్తబడలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి దేవుడు ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. ఒక దాసుడు ఉంటే ఆ దాసుడికి భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభుని గురించి ఆ యొక్క శతాధిపతి విన్నాడు. ఆ శతాధిపతికి ఒక సేవకులను పంపించాడు, ఒక భటులను పంపించాడు. యేసు ప్రభు దగ్గరికి పోయి ఆ భటులు చెప్పారు, అయ్యా ఇదిగో మా యొక్క యజమానుడి యొక్క దాసుడికి మూర్ఛ వచ్చింది, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. అయ్యా నువ్వు కొంచెం అక్కడికి వచ్చి అతను బాగు చేయాలని ఆ భటులు పోయి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నేను వస్తానని చెప్పినాడు. శతాధిపతి ఏమన్నాడంటే, అయ్యా
నువ్వు నా ఇంటికి రాకపోయినా సరే నువ్వు అక్కడుండి మాట మాత్రం సెలవిస్తే ఆ దాసుడు స్వస్థత కలుగుతాడు అయ్యా అని చెప్పేసి ఆ శతాధిపతి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి విశ్వాసం, అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అనేది ఇంకా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం, మనిషిలో విశ్వాసం కోల్పోతే ఇంకా పాపంలోనే పడిపోతాం. ఆమేన్. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఇవన్నీ గొప్ప గొప్ప మెట్లు అన్నమాట. ఈ యొక్క సత్యానికి, ఈ యొక్క దేవుని రాకడకు ఇవన్నీ కూడా అవసరం. ఆత్మీయ విశ్వాసికి, ఆత్మీయ సేవకుడికి ఇవన్నీ కూడా మరి ప్రాముఖ్యంగా అవసరమై ఉన్నాయి. కాబట్టి విశ్వాసం, ప్రేమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రేమించాలి, దేవుని ప్రేమించాలంటే ముందుగా మనం చెప్పుకున్నాం, ప్రేమించాలంటే ప్రేమ అనేది చాలా గొప్పది. వీటన్నిటికంటే ప్రేమ సమస్త దోషములను కప్పును. ఆమేన్. ప్రేమ అనేది చాలా గొప్పది. మనం ఇతరులను ప్రేమించలేము. మనం ప్రేమించుకుంటాం కానీ ఇతరులను ప్రేమించలేవు. ఇతరులను ప్రేమించలేకపోతే నువ్వు ప్రేమించేవాడు ఎట్టవుతావు? నీకు కనపడిన దేవుని ఎట్టగా ప్రేమిస్తున్నావు చెప్పు? కనపడేటువంటి నీ కళ్ళ ముంగట, నీ యొక్క ఎదుట తిరిగేవాడిని, వచ్చేవాడిని నువ్వు ప్రేమించలేకపోతే దేవుని ప్రేమ నీలో ఎలా ఉంది? దేవుని ప్రేమిస్తానంటే ఎలా చెప్పగలవు? నువ్వు కనపడిన దేవుని ఎలా ప్రేమిస్తావు? దేవునికి స్తోత్రం. అందుకనే ప్రేమ అనేది సమస్త దోషములను కప్పుతుంది. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటిగా మందత్వం ఏర్పడుతుంది. ఏమిటి ఏర్పడుతుందమ్మా మందత్వం? ఆవితి కాకుండా తినుట వలన, తిండిపోతుతనం వలన, చూసినల్లా కొనుక్కొని తినటం, ఇంటికాడ ఎక్కువగా అతిమిచ్చిలు తినటం, అతి నిద్ర వస్తుంది, మత్తు నిద్ర వస్తుంది. ఇంకా వాక్యం ఏం చదువుతావు? ఇంకా ప్రార్థన ఏం చేస్తావు? ఇంకా దేవుని ఆరాధన ఏం చేస్తావు? దేవుని దగ్గర ఎలా మాట్లాడతావు? ఎలా నీకు కావాల్సిన ఇస్తాడు దేవుడు? అది ఒకటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకటి ఏంటంటే అహియాచారాలు. అహియాచారం అంటే లోక సంబంధమైన ఆచారాలు, కోరికలు. ఏం కోరికలు? ఏమి తిందామా, రేపు ఏమి తిందామా, రేపు ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, రేపు నా కొడుకులకి నా కూతుళ్ళకి వివాహాలు ఎట్లా అవుతాయా, నా కొడుకుల కూతుళ్ళకి నేను సంపాదించి మేడల మధ్యలో ఎట్లా కట్టాలన్నా, ఈ అహిహాచారాలు అంటారు వీటిని. దేవునికి విచారాలు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడాలంటే దేవునికి స్తోత్రం కలుగును. నేపములు దేవుని సన్నిధికి రమ్మంటే, దేవుని ప్రార్థనకు రమ్మంటే, దేవుని యొక్క ఆత్మీయ విందుకు రమ్మంటే, ఆత్మీయ ఆహారం ఎక్కడుంది? ఎక్కడుంది ఆత్మీయ ఆహారం? ఎక్కడుంది? మందిరంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ విందు ఎక్కడుంటుంది? మందిరంలో ఉంటుంది. ఈ మందిరానికి రమ్మంటే నేపములు ఏంది? ఇవాళ 1500 వస్తే నేను ఎట్లా వచ్చేది? 1500 పోతాయి కదా. లేదు ఇవాళ నాకు ప్రయాణం ఉంది, నేను రాలేను, లేకపోతే నాకు బాగలేదు, నేను రాలేను. ఇవన్నీ నేపాలు. దాంట్లో ఏమో పెళ్ళిని గురించి, ఎద్దుల జతల గురించి, పొలాన్ని గురించి చూసాము. అవి ఉపమానాలుగా యేసు ప్రభువు చెప్పాడు. మనం చెప్పుకునే ఏంటంటే ఈ రీతిగా లోక సంబంధులు చెప్పేటువంటి నేపాలు, సాగులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది ప్రేమించాలి. నేను ప్రేమను, దేవుని యేసు ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను, నేను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పుట ఈ ఒకటి. ఇలాంటి ఇంకా చెప్పాలంటే ఒకరినొకరు ఉరిపుకొల్పుకోవాలి. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? దైవ సన్నిధికి మనం కూడుకోవాలి. సమాజంలో కూడుకునేటువంటి అనుభవాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ అన్నిటికంటే ప్రాముఖ్యమైందని నేను తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ నూనె దివిటీలకలో లేకపోతే, వెలగపోతే, ఆ వెలుగు లేకపోతే మనము దేవునితో ఎత్తబడలేము, ఎడవడిపోతామని మనం స్పష్టంగా చూస్తున్నాము. మత్తయి రాసిన సువార్తలో చదివినట్లయితే 1 నుంచి 10 వచనాలు చదవాలి. మొదటి నుంచి 10 వచనాలు చదివితే అది స్పష్టంగా సూటిగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఆ బుద్ధిగల కన్యకల వలె మనం దివిటీలు వెలిగించుకోగలుగుతామో, మరి అప్పుడే మనం దేవుని సన్నిధిని, దేవుని రాజ్యంలో మనం ఎత్తబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.
విశ్వాసము, ప్రేమ మరి ఇవన్నీ కూడా దేవుని రాకడకు ప్రభు రాకడకు సిద్ధపడటానికి ఆ యొక్క మరి ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగా పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టినటువంటి మాటలను ఇంతవరకు క్లుప్తంగా మనం ధ్యానించాము. కాబట్టి అట్టి కృప, అలాంటి ధన్యత మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం.